లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, నీతిమంతుడు ప్రతి బాధ నుండి తప్పించబడుతున్నాడు అని కదా. ఈరోజు నీతిమంతుడికి కలిగేటువంటి ఆపదలు అనేకములు కదా. వాటన్నిటి నుండి యెహోవాయే విడిపించును, రక్షించును కదండి. నీతిమంతునికి ఆపదలు సంభవిస్తున్నాయి, అయితే వాటన్నిటి నుంచి ప్రభువు తప్పించగలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో యోబు గారు చాలా ధనవంతుడు, డబ్బు కలిగిన వాడు, పనివారు కలిగిన వారు, ఇదిగో బహు సంపద కలిగినటువంటి ఆయన. అయితే ఆయన కలిగినటువంటి బాధలు ఒకటా రెండా చూడండి. ఆస్తిపాస్తులు పోయాయి, ఇదిగో కుమార్తెలు పోగొట్టుకున్నాడు, ఇదిగో సంపదనంతా పోగొట్టుకున్నాడు, ఇంకా ఆ ఆరోగ్యాన్ని పోగొట్టుకొని అనారోగ్యం తెచ్చుకున్నాడు, ఎంతగానో బాధపడ్డాడు. అయితే ప్రభుని దూషించట్లేదు, ప్రభుని బాధ పెట్టట్లేదు. ఇదిగో తన సొంత భార్య కూడా వచ్చి ఇదిగో ప్రభుని దూషించి మరణం కా అని అంటుంది. తన స్నేహితులు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కానీ యోబు గారు ఆ బాధను భరించాడు. అందును బట్టే ఈరోజు యోబు గారు ఊజు దేశంలో నీతిమంతుడిగా కనబడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో కూడా అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయా? అనేకమైన నిందలు, అవమానాలు, ఆపదలు సంభవిస్తున్నాయా? అయితే కొంతకాలం నువ్వు భరించగలిగితే దేవుడు తప్పకుండా వాటి నుంచి విడిపించగలిగిన వాడు. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఇంకా ఇదిగో పడిపోయి నలిగిపోతున్నవేమో, ప్రభు తప్పకుండా విడిపించగలిగిన వాడు. ఈరోజు నీకు కలుగుతున్న ఆపదలు ఇదిగో నీ సొంత వారి దగ్గర నుంచి కలుగుతున్నాయా, లేదా నీ స్నేహితుల దగ్గర నుంచి కలుగుతున్నాయా, లేకపోతే అనేకమైనటువంటి బంధు జనాంగ దగ్గర నుంచి కలుగుతున్నాయా? మరి ఎక్కడి నుంచి కలిగినను సరే నా దేవుడు ప్రతి బాధ నుంచి, ప్రతి ఆపద నుంచి విడిపించగలిగిన వాడు. దేవుని విశ్వాసం నుంచి తప్పకుండా దేవుడు ఈ దినాన్ని నీకు అట్టి విడుదల, ఆపద నుంచి దేవుడు తొలగించి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.